మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పేరట కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. దేవుని సన్నిధానంలో చేరిన మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క మాటలను ధ్యానం చేసుకుంటాం. దేవుడు రాయించిన ప్రతి మాట కూడా చాలా విలువైనది. ఈ విలువైన మాటలను విలువలేనివిగా చేసేవారు ఎవరంటే కనుక బోధకులు లేదా కొన్ని సంఘాల్లో ఉన్న కాపరులు. కొన్ని సంఘాల్లో బైబిల్ గ్రంథాన్ని కథల పుస్తకంగా బోధించేవారు కూడా ఉన్నారు. ఒక చోట ఒక సేవకుని ఆ సంఘ విశ్వాసులు అడిగారంట, పాస్టర్ గారు ఈరోజు బైబిల్లో ఒక చక్కటి కథను మీరు చెప్పండి అని అన్నప్పుడు అయ్యగారున్నారంట, అయ్యా మీకు ఏ కథ చెప్పమంటారు? మీరు పలానా కథ అయితే బాగా చెప్తారు. ఏ కథ అంటే బైబిల్ గ్రంథంలో సమరయుడు యొక్క కథ ఉంది కదా. సమరయుడు ఒక వ్యక్తిని బాగు చేస్తాడు కదా, ఆ కథను మీరు చెప్పండి అని అన్నప్పుడు, సరే ఈరోజు మరి పలానా విశ్వాసి గారు చెప్పిన మేరకు ఈరోజు ఒక కథ చెప్తాను మీకు అని ప్రారంభించి చెప్పాడంట. అలా ఈరోజు కొన్ని సంఘాలలో బైబిల్ యొక్క విలువ తెలియకోకుండా, బైబిల్ యొక్క ఉద్దేశాలని అర్థం చేసుకోకుండా బైబిల్ని కథలుగా చెప్పేవారుగా ఉన్నారు. కథ అనుకుని వినేవారు కూడా ఉన్నారు. కానీ బైబిలు కాలక్షేపాలకు చెప్పే కథల పుస్తకం కాదు. బైబిలు కాలక్షేపాలకు చెప్పే కథల పుస్తకం కాదు. మనిషిలో ఉన్న కల్మషాన్ని, మనిషిలో ఉన్న దుర్నీతిని కడిగి మనిషిని ఒక సన్మార్గంలో నిలబెట్టడానికి మాత్రమే బైబిలు. ఆ ఆలోచన కలిగి మాత్రమే బైబిల్లో ఉన్న ప్రతి సందర్భాన్ని వినాలి. ఆ ఆలోచన కలిగే బైబిల్లో ఉన్న ప్రతి సందర్భాన్ని జ్ఞానం చేసుకోవాలి, ధ్యానం చేయాలి. ఈరోజు కూడా మనం ఒక సందర్భాన్ని చూడగలిగితే కనుక యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ ఉద్దేశాన్ని లూకాసు వార్త 10వ అధ్యాయంలో రాయబడిన ఈ సందర్భాన్ని మనం ఒకసారి చూడగలిగితే కనుక యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక ఉద్దేశాన్ని జాగ్రత్తగా ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనంలో నుండి మనం చూడగలిగితే కనుక, అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేములో నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరపాణముతో విడిచిపోయిరి. ఇక్కడ ఒక్కొక్క సందర్భాన్ని జ్ఞానం చేసుకుందాం. అందుకే కథలు అంటే అనగనగా ఒక ప్రాంతంలో అని ప్రారంభిస్తారు, లేదా లేని సందర్భాలని కల్పించి చెప్పేది ఏంటంటే కథ. లేని సందర్భాన్ని కల్పించి చెప్పేదే కథ. మరి బైబిల్ గ్రంథంలో లేనివి చెప్పడు. ఇక్కడ ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకి వెళుతున్నాడంట. యెరూషలేము నుండి యెరికోకి 25 మైళ్ళు దూరం, 25 మైళ్ళు దూరం యెరికో నుండి యెరూషలేముకు. ఇదిగో ఇతను ఏ ప్రాంతం వాడంటే కనుక యెరూషలేము వాడే అవ్వాలి. యెరూషలేము వాడు. ఒక మనుషుడు యెరూషలేములో ఉండే ఒక వ్యక్తి యెరికోకు వెళుతున్నాడు. ఏదో పని నిమిత్తం వెళుతున్నాడు, లేదా ఏదో అవసరమును తెచ్చుకోవడానికి అయితే వెళుతున్నాడు. అతను ఎందుకు వెళుతున్నాడు అనేది రాయబడలేదు. కానీ వెళుతున్నప్పుడు ఎందుకు వెళుతున్నాడు అంటే కనుక చెప్పలేదు. కానీ వెళుతున్న సమయంలో ఏం జరిగిందో చెప్పబడింది. అతడు యెరికోకి వెళుతున్న ఆ ప్రాంతం మధ్యలో
జరిగిన సందర్భం ఏంటంటే అతడు దొంగల చేతిలో చిక్కి. అందుకే బైబిల్లో బందిపోటు దొంగలనే వారు ఉంటారు. బందిపోటు దొంగలు. అందుకే యేసుక్రీస్తు వారిని సిలువ వేసేటప్పుడు ఆ పక్కన ఈ పక్కన సిలువలో మరొకరిని సిలువ వేసింది ఎవరంటే బందిపోటు దొంగలు అని బైబిల్లో ఉంది. బందిపోటు దొంగలు. ఇంకా యేసుక్రీస్తు వారిని సిలువకు తీసుకువెళ్ళిన తర్వాత పిలాతు ఆయనను ప్రశ్నిస్తున్నప్పుడు ఈయనలో ఏ నేరము నాకు కనిపించలేదు కాబట్టి బరబ్బాను ఏ నేరము కనిపించలేదు కాబట్టి ఇతను నేనేం చేస్తానంటే విడుదల చేస్తాను, యేసుక్రీస్తు వారిని విడుదల చేస్తానని పిలాతు అన్నప్పుడు లేదు, మాకు బందిపోటు అయిన బరబ్బాను విడుదల చేయండి అన్నారు. అంటే బందిపోతులు అనేవారు ఉన్నారు. చూడండి యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం 40వ వచనం చూడండి. అయితే వారు వీనిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసెను. ఈ బరబ్బా బందిపోటు దొంగ. బందిపోటు దొంగ అంటే అడ్డగించి దోచుకునేవాడు అని అర్థం. అడ్డగించి దోచుకునేవాడిని బందిపోటులు అనేవారు. కాపుగాసి ఆ బాటసారులు ఎవరైనా ఆ దారి గుండగా వెళుతుంటే కనుక కాపు కాసి వాళ్ళ మీద అటాక్ చేసి దౌర్జన్యముగా పడి కత్తులు చూపించి వారిని బెదిరికించి వారి దగ్గరున్న సామగ్రిలని కూడా ఏం చేసేవారంటే దోచుకునేవారు. వారిని బందిపోటు దొంగలు అని అంటారు. అయితే బైబిల్లో కూడా ఒక సందర్భాన్ని కూడా చూడగలిగితే కనుక సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయము 22వ వాక్యాన్ని చూద్దాం. పిమ్మట దావీదు సేవకులను యావాబును బందిపోటు నుండి బహు విస్తారమైన దోపుడు సొమ్మును తీసుకుని రాగా అబ్నేరు హెబ్రోనును దావీదు వద్ద లేకపోయెను. చాలమ్మా. ఇక్కడ కూడా మనం చూడగలిగితే కనుక యావాబు ఏం చేస్తున్నాడంటే కనుక బందిపోటు నుండి బహు విస్తారమైన దోపుడు సొమ్మును తీసుకుని వచ్చాడు. బందిపోటులు ఏం చేసేవారంటే దావీదు యొక్క సైనికులు, ఎందుకంటే ప్రజల దగ్గర వాళ్ళు దోసుకుని వెళ్ళిపోయి అడవుల్లో ఆ కొండల్లో గుట్టల్లో ఏం చేసేవారంటే ఆ సొత్తును దాచేవారు. ఇప్పుడు యావాబు ఏం చేశాడంటే కనుక ఆ బందిపోటులు ఎక్కడైతే ఉన్నారో ఆ స్థావరములలోనికి వెళ్ళి వారి మీద అటాక్ చేసి యుద్ధం చేసి ఆ బందిపోటులు దోచుకున్నదంతా కూడా మరలా తిరిగి తెచ్చాడు. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు రుజువుగా కనిపిస్తున్నాయి. రుజువుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు బందిపోటులు అనేవారు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తున్నారన్నమాట. ఆ బందిపోటుల చేతిలో చిక్కిన ఒక వ్యక్తి పరిస్థితిని గురించి యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే ఈరోజు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే వివరిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఆ సందర్భానికి మనం వస్తే కనుక చూద్దాం. లోకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనంలో నుండి, అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కి అతని బట్టలు దోచుకునెను, అతన్ని కొట్టి కొరపానముతో విడిచిపెట్టిరి. ఇక్కడ దొంగల చేతిలో చిక్కి ఏం చేయబడ్డాడంటే కనుక కొట్టబడ్డాడు. తన దగ్గరున్న సొత్తంతా దోచుకున్నారు. తన వస్త్రములు కూడా ఏం చేయబడ్డావంటే దోచుకునబడ్డవి. ఇప్పుడు ఇక్కడ ఆ దోచుకునబడ్డ ఆ వ్యక్తిని మనం చూస్తే కనుక యెరూషలేములో నివాసం ఉండే వ్యక్తి.
యెరూషలేములో నివాసం ఉండే ఒక వ్యక్తిని దొంగల చేతిలో చిక్కినప్పుడు తన దగ్గరున్నదంతా కూడా ఏం చేశారంటే దోచుకునబడ్డాడు. యెరూషలేములో నివసిస్తున్న వ్యక్తి, ఆ దోచుకున్న వ్యక్తి మనకి ఈరోజు జ్ఞాపకం చేసేది ఏంటంటే కనుక మన దగ్గర కూడా ఒక దొంగ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ దొంగకు కూడా మన దగ్గర కావాల్సినవి ఏంటో అవి దోచుకోవడం అనేది అలవాటు. ఈరోజు మనకు విలువైనవి కొందరికి విలువ కాదు. మనకు డబ్బు అంటే విలువ, మనకి సంపద అంటే విలువ, మనకి ఇల్లు అంటే విలువ, మనకి బంగారం అంటే విలువ. అవి మనిషిగా ఉన్న వారందరికీ కూడా విలువైనవే. వాటిని మనం చాలా జాగ్రత్తగా దాచుకుంటాం, ఎవరు దోచుకోకుండా. కానీ బైబిల్లో ఒకడున్నాడు, వాడికి మనకి విలువైన వాటి మీద ఏమీ ఉండదు, జాగ్రత్త ఉండదు, లేదా మనకి విలువైన వాటిని దోచుకోవాలన్న ఆలోచన కూడా వాడికి ఉండదు. మన దగ్గర విలువైన వాటిని వాడు దోచుకోవాలన్న ఆలోచన కూడా ఉండదు. ఒకవేళ వాడి ముందు పెట్టినా గాన వాడికి అవసరం లేదు. వాడు ఎవరైనా మనం చూడగలిగితే కనుక ఇదే లోకాసు వార్తలో 4వ అధ్యాయము 10వ వచనంలో మనకు కనబడుతుంది. 4వ అధ్యాయము 15వ వచనంలో 4:15 త్రోవ పక్క నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడిన గాని వారి వినిన వెంటనే వచ్చి వారిలో విత్తబడిన వాక్యమును ఎత్తుకుని పోవును. త్రోవ పక్కన ఉండేవాడంటే యెరూషలేములో ఉండవలసిన వాడు ఎరుకో బయలుదేరాడు. త్రోవలో ఉండగానే వాడు ఏం చేయబడ్డాడంటే కనుక దొంగల చేతిలో చిక్కాడు. యెరూషలేములో ఉండవలసిన వాడు, యెరూషలేములో నివాసము చేయవలసిన వాడు ఎరుకో వెళ్ళాల్సి వచ్చింది. ఎరుకో ఎందుకు వెళ్ళాలి? ఎరుకో వెళ్ళడం వల్ల దొంగల చేతిలో చిక్కాడు. యెరూషలేములోనే అతడు ఉండుంటే గనక త్రోవలో అతడు దొంగ తనము జరగకపోదును. అతడు దగ్గరున్న సొత్తు దొంగలు. ఇక్కడ కూడా బైబిల్ గ్రంథంలో చెబుతున్న విషయం ఏంటంటే కనుక ఈ 15వ వచనంలో కూడా త్రోవ పక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారి వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో ఎత్తబడిన వాక్యమును ఎత్తుకుని పోయేవాడు. అపవాదికున్న లక్షణం ఏంటంటే నిన్ను త్రోవలోనికి తీసుకువెళ్ళాలి. దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడంటే ఆయనలో ఉండాలి. అందుకే యోహాను సువార్తలు అంటాడు, నాయందు నిలుచువాడు ఎవడో వాడు బహుగా ఫలించును. నా యందు నిలిచేవాడు ఏం చేస్తాడంటే బహుగా ఫలిస్తాడు. మనం ఏం చేస్తామంటే ఆయనలో నిలిచి ఉండడానికి ప్రయత్నం చేయం. త్రోవలోనికి వెళ్ళాలనుకుంటాం. త్రోవలోనికి అంటే ఆయన మార్గాన్ని విడిచి బయటికి వెళ్ళాలి. దేవుని మాటలు విడిచి దూరంగా ఉండాలి. దెయ్యానికి ఉన్న లక్షణం ఏంటంటే కనుక మనలను దేవుని దగ్గర నుంచి కొంచెం దూరం చేసి మన దగ్గరున్న ఆ మాటలన్నిటినీ కూడా ఏం చేయాలంటే దోచుకోవాలి. మన దగ్గరున్న మాటలు దోచుకోవడమే. ఎందుకంటే అపవాదికి మీ దగ్గరున్న సంపద అంతా తీసుకుని వచ్చి ఇచ్చినా కానీ నాకు అవసరం లేదు అంటాడు. మీ దగ్గరున్న సంపద ధనము అంతా ఇచ్చినా కానీ వాడు తీసుకోడు. మీ దగ్గర మీకు ఇష్టమైన విలువైన చీరలు తీసుకుని వచ్చి ఇచ్చినా కానీ అపవాది తీసుకోడు. మీకు ఇష్టమైన బంగారాన్ని తీసుకొచ్చి ఇచ్చినా కానీ అపవాది తీసుకోడు. వాడికి విలువైనది ఏంటంటే కనుక మనుషుల యొక్క సమయాన్ని దొంగిలించాలి. ఈరోజు చాలా చోట్ల దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడరు.
పోయిన వారం వెళ్ళాం కదా, ఒక వారం వెళ్ళకపోతే దేవుడు ఏమైనా అనుకుంటాడా? దేవుడు ఏమనుకోడు. ఒక వారం దేవుడికి నా పరిస్థితి తెలియదా? అంటే మన యొక్క సమయాన్ని దొంగిలించాలి. వాడి యొక్క టార్గెట్ ఏంటంటే సమయాన్ని దొంగిలించాలి. మనం ఆయనతో గడిపే సమయాన్ని దొంగిలిస్తే కనుక వారు దేవునితో జీవించటం అనేది ఏమవుతుందంటే దూరం అవుతుంది. ఆ దూరం అవుతున్నప్పుడు ఏం చేయాలంటే కనుక ప్రాణముతో విడిచిపెట్టాలి. ఇది సాతాను యొక్క ఉద్దేశం, అపవాది యొక్క ఆలోచన. ఇప్పుడు త్రోవ పక్కనుండిన వారు ఎవరనగా ఆ వాక్యమును విని వెంటనే వారు త్రోవ పక్కనుండగా అపవాది వచ్చి వారిలో ఉన్న వాక్యమును ఏం చేస్తాడంటే ఎత్తుకుని పోతున్నాడంట. ఎందుకంటే మనుషులకి జీవాన్నిచ్చేది వాక్యం, మనిషిని బ్రతికించేది వాక్యం, మనిషిని నిలబెట్టేది వాక్యం. ఆ విలువైన దాన్నే మన దగ్గర నుంచి దొంగిలించాలనుకుంటున్నాడు. మనకు విలువైనవి చాలా ఉన్నవి. మనకి విలువైనవి చాలా ఉన్నాయి. చాలా వాటిని మనం విలువగా చూస్తాం. అది లేకపోతే మనం బ్రతకలేమన్నట్టుగా ఉంటాం. మనకు విలువైనది ఏది కూడా వాటిని వాడు ఏం చేయడంటే కనుక పట్టుకోడు, వాసన చూడడు, రుచి కూడా చూడడు. మనకి విలువైనవి అనుకునేవి. కానీ మనకి విలువనిచ్చేది ఏంటంటే కనుక వాక్యము, మనం బ్రతికించేది ఏంటంటే కనుక వాక్యము. కానీ ఆ వాక్యాన్ని దొంగిలించాలన్నదే వాడి తలంపు, వాడి యొక్క తపన, వాడి యొక్క తాపత్రయం. అపవాది యొక్క తాపత్రయం ఏమిటంటే కనుక మన దగ్గరున్న వాక్యాన్ని దొంగిలించడానికి ఎప్పుడూ కూడా బందిపోటు దొంగ వలె కాచుకుని ఉంటాడు. ఎప్పుడు కూడా ఒక బందిపోటు దొంగ ఎలాగైతే కాచుకుంటూ ఎదురు చూస్తాడో ఆ బాటసారులు ఏమైతే విలువైనవి ఎత్తుకుని తీసుకుని వస్తున్నారు, విలువైనవి ఏమి మోసుకుని వస్తున్నారో వాటిని అడ్డగించి దొంగిలించటము బందిపోటు దొంగల యొక్క పని అయితే కనుక మన దగ్గరున్న మాటలను, మనమింటూ దేవుని కొరకు బ్రతకాల్సిన మాటలను అపవాది ఏం చేస్తున్నాడంటే విని వెంటనే వాటిని తీసుకుని పోవడానికి, వాటిని దొంగిలించడానికి అపవాది ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే దేవుని మాట మనిషిని ఏం చేసేదంటే కనుక బ్రతికించేది అన్నాడు దావీదు. చూడండి ఆ మాట, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము. బ్రతికించుతున్నది, బాధల్లో అది నాకు నెమ్మది కలిగించుతున్నది. 50 వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధల్లో అది నాకు నెమ్మదినిచ్చేది ఏంటంటే కనుక వాక్యమే అని దావీదు అన్నాడు. మరి ఆ బాధల్లో నెమ్మదిచ్చేది, మనల్ని బ్రతికించేది కూడా, మనల్ని జీవింపచేసేది కూడా, మనల్ని పరలోకానికి నడిపించేది కూడా ఆ వాక్యమే. ఇప్పుడు ఆ వాక్యాన్ని దొంగిలించాలి. ఆ దొంగ ఎవరంటే కనుక సాతాను, అపవాది, శోధకుడు, దెయ్యము అని చాలా రకాల పేర్లతో పిలువబడుతున్నవాడే దొంగ. ఒక బందిపోటు దొంగ మన దగ్గరున్న విలువైన వస్తువులు తీసుకుని వెళితే కనుక వాటిని మరలా కూడా సంపాదించుకోవచ్చు. ఈరోజు ఆస్తి పోయిన వారు ఉన్నారు, బ్రతకట్లేదా? ఆస్తి పోయిన వారు, ఒకప్పుడు చాలా ఆస్తి కలిగిన వారు, ఆస్తి పోయింది అయినా బ్రతుకుతున్నారు. దేవుని వాక్యము విలువైనది. ఆ వాక్యాన్ని దొంగిలించాలన్న వాడే అపవాది. ఈరోజు విలువైనవి కోల్పోయిన వారందరూ కూడా ఏదో రకంగా ఏం చేస్తున్నారంటే కనుక బ్రతుకుతున్నారు. కానీ దేవుని వాక్యం మనిషిలోనికి లేకపోతే కనుక
దేవుని వాక్యము దొంగిలింపబడితే గనక మనం ఏం చేయలేమంటే గనక బ్రతకలేము. మనము దేవుని కొరకు ఏం చేయలేమంటే జీవించలేం. ఈరోజు ఉదయం లేచిన కాంచి మనం చాలా మాటలు వింటుంటాం. ఆ మాటల వల్ల మనకి ఏమైనా నెమ్మది కనిపిస్తుందా? ఎవరొకరు వస్తారు, ఏదో చెప్తారు, లేదా ఎవరొకరు వస్తారు, ఏదో మాట అంటారు, బాధ కలుగుతుంది. లేదా ఏదో ఒక ఆలోచనలు వదిలేస్తాం. కొన్ని బాధ కలిగించే మాటలు ఉంటాయి, కొన్ని ఇబ్బంది పెట్టే మాటలు ఉంటాయి, కొన్ని నష్టపోయే మాటలు కూడా ఉంటాయి. ఉదయం లేచిన కాడ నుంచి వినబడుతున్న మాటల్లో మనకి ఏ ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ దేవుడు మనతో మాట్లాడిన మాటలు మన హృదయంలోనికి వెళితే కనుక ఆ వెళ్ళే మాటల బట్టి మనకు ఒక ఆనందం కలిగితే కనుక, ఆ వెళ్ళే మాటలను బట్టి మన హృదయానికి సంతోషాన్ని ఇస్తే కనుక, అది మనల్ని ఏం చేస్తుందంటే కనుక ఆత్మీయంగా బ్రతికింపజేస్తుంది. ఆత్మీయంగా మనల్ని ఏం చేస్తుందంటే తెప్పరెల్ల చేస్తుంది, ఉజ్జీవింపజేస్తుంది, నడిపిస్తుంది, ఆనందాన్నిస్తుంది. అదే బైబిల్లో ఉన్న మాటలు. మరి ఆ మాటలు దొంగిలిస్తే గనక, ఆ దొంగిలింపబడిన మాటలంటే మనలోనికి ఈరోజు ఒకవేళ దొంగల చేత దోచుకుని పోయినవాడు నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోతాడు. అరే నా చొత్తు పోయిందే అని బాధపడుతుంటాడు. కానీ మనకి దేవుని మాటలు పోయి అన్న ఫీలింగ్ కలగదు. దేవుని మాటలు నాలో లేవే, దేవుని మాటలు పోయే, దేవుని వాక్యము నాలో నిలబడలేదే అన్న ఫీలింగ్ మనల్ని కలగట్లేదంటే, అన్న బాధ మనలో కలగట్లేదంటే, దేవుని మాటలు వెంటనే అపవాది దోచుకుంటున్నాడని గుర్తించుకోవాలి. దోచుకుంటున్నాడు. యెరూషలేము నుండి యెరికో ప్రయాణమై వెళుతున్న ఒకడు దొంగల చేతుల్లో చిక్కి దోచుకున్నబడ్డవాడి పరిస్థితి ఎలా ఉందంటే గనక కొర ప్రాణముతో ఉన్నది. అతడు చావు దెబ్బలు తిన్నాడు, చావలేదు, కొర ప్రాణముతో ఉన్నాడు. ఈరోజు క్రైస్తవులని చెప్పుకుంటున్న మన జీవితంలో క్రైస్తవులని చెప్పుకుంటున్న చాలామంది యొక్క జీవితాల్లో కొర ప్రాణముతో జీవిస్తున్నారు. కొర ప్రాణం అంటే ఆయన ఇచ్చింది కాదు, ఆయన ఇచ్చిన ప్రాణంతో, వారికి ఉన్న ఊపిరితో మాత్రమే జీవిస్తున్నారు. దేవుడు పెట్టిన ఊపిరితో, దేవుని మాటలతో జీవిస్తలేదు. ఇదిగో వారికి ఉన్న ఆ ప్రాణముతో మాత్రమే జీవిస్తున్నారు. అంటే ఏదో బ్రతుకుతున్నాములే, ఏదో జీవిస్తున్నాములే, ఏదో వెళుతున్నాములే, ఏదో నడుస్తున్నాములే అన్నట్టుగానే జీవిస్తున్నారు. ఎందుకు అలాంటి జీవితం ఉందంటే కనుక అపవాది వారిలో దేవుని మాటలను ఏం చేయలేనివ్వట్లేదంటే మొలకెత్తనివ్వట్లేదు. అపవాది వారి జీవితాల్లో వాక్యాన్ని మొలవనివ్వటలా. విత్తనాలు చల్లిన వెంటనే పక్షులు చెత్తుకుపోతే గనక ఆ రైతుకి ఎంత బాధ ఉంటుంది? విత్తనాలు చల్లిన వెంటనే అవి మొలక రాకపోతే గనక ఆ దున్నే రైతుకి, ఆ పంట వేసే రైతుకి ఎంత బాధ ఉంటుంది? అదే బాధ దేవుడు మనల్ని చూసినప్పుడు కూడా ఆలోచిస్తున్నాడు. మనల్ని చూసినప్పుడు కూడా దేవునికి అదే బాధ కలుగుతుంది. ఈరోజు దేవుని మాటలు ఎన్నో విస్తారమైన మాటలు వింటున్నారు. ప్రతి వారం వింటున్న మాటలను ఈరోజు లేచి పోయిన వారం ఏం చెప్పారంటే కనుక చెప్పలేని పరిస్థితి ఎందుకు వస్తుందంటే దేవుని మాటలు మనలో మొలవనివ్వకుండా అపవాది ఏం చేస్తున్నాడంటే కనుక ఎత్తుకుని పోతున్నాడు. వాడు దొంగ, దోచుకునివాడై ఉన్నాడు. అపవాది దోచుకునివాడై ఉన్నాడు కాబట్టి మన దగ్గర ఉండాల్సిన మాటలన్నిటిని కూడా ఏం చేస్తున్నాడంటే దోచుకుని పోతున్నాడు. ఆ యెరికో నుండి యెరూషలేము నుండి యెరికోకి వెళ్ళనై ఉన్న ఆ వ్యక్తి దొంగల చేతిలో చిక్కి చావనై ఉన్నప్పుడు
కొర ప్రాణముతో ఉన్నప్పుడు ఎవరు కూడా అతన్ని ఏం చేయలేకపోతున్నాడంటే పట్టించుకోవటలేదు. ఒకడు వెళ్ళాడంట, ఆ వ్యక్తిని ఏం చేశాడంటే వదిలేశాడు. మరొకడు వెళ్ళాడు, ఆ ప్రాంతం వాడే, కానీ ఏం చేశాడంటే వదిలివేశాడు. కానీ ఒక సమరయుడు మాత్రము వెళ్ళి ఏం చేశాడంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతన్ని ముట్టుకుని అతని గాయాలన్నీ కూడా కడిగి అతన్ని బాగు చేసి ఒక పూట కూలివాని దగ్గరికి వెళ్ళి అతన్ని పరామర్శించి, ఇదిగో ఇతని యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూడు, ఇతడు కోలుకున్న తర్వాత మరలా ఒకవేళ కోలుకున్నప్పుడు నీకేమన్నా ఇవ్వాల్సినవి ఏమైనా ఉంటే కనుక నేను ఇచ్చి వెళ్తాను అన్నాడు. ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక, అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన ఆ సందర్భాన్ని మనం మరొక విధంగా ఆలోచిస్తున్న విషయాన్ని. ఇప్పుడు ఈ సందర్భంలో ఈ దొంగల చేతిలో చిక్కిన వ్యక్తి ఎవరికి కనబడ్డాడంటే కనుక, అంటే ఇద్దరు వ్యక్తులకు కనబడినా గాన ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఆయన్ని పట్టించుకోలేదు. ఒకటి బోధకుడు, రెండు పాస్టరు, ఇద్దరూ కూడా ఏం చేయలేదంటే అతన్ని పట్టించుకోలేదు. ఇంకా మరొక విషయాన్ని చెప్పి ఆ విషయంలోనికి వెళ్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో, 3వ అధ్యాయం 21వ వచనం, ప్రకటన గ్రంథం 3:21, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ఎదుట కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని క్షమించండి 3:11 క్షమించండి, ప్రకటన గ్రంథం 3:11, నేను త్వరగా వచ్చున్నాను, ఎవడను నీ కిరీటమును నహపరింపకుండా చూసుకొనుము. ఎవడను నీ కిరీటమును నపరింపకుండా చూసుకొనుము. ఎవడు దొంగిలించుకోకుండా నీ కిరీటాన్ని చూసుకో, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము అన్నాడు. చూడండి, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. నీ కిరీటాన్ని ఎవడో కూడా దొంగిలించకుండా ఏం చేయాలంటే చూసుకోండి అన్నాడు. దేవుడు మనకొక ఆధిక్యతను, ఒక గౌరవాన్ని దేవుడు మనకిచ్చాడు. ఒక పేరిచ్చాడు. అంటే కిరీటం అంటే కనుక, కిరీటం అంటే దేవుడేమైనా ఒక కిరీటాన్ని తలన పెట్టడం అని అనుకుంటాం. కానీ దేవుడు ఒక ఆధిక్యతనిచ్చాడు, ఒక జీవితాన్ని ఇచ్చాడు. శ్రద్ధ కలిగి, భక్తి కలిగి, మలినాన్ని అంటించుకోకుండా ఆయనతో మనం జీవించడం, దేవుని వాక్యాన్ని మనము విడిచిపెట్టకుండా, దేవుని వాక్యాన్ని మనం పెడచెవిని పెట్టకుండా, దేవుని వాక్యానికి మనం అత్తుకుని జీవించేలాగా, ఆ వాక్యముతో మన యొక్క అడుగులు వేసేలాగా మనం ఉండడానికి దేవుడు ఒక కిరీటాన్ని ఇచ్చాడు. ఒక ఆధిక్యత, అది కిరీటం అంటే ఒక ఆధిక్యత. ఇప్పుడు ఆ కిరీటాన్ని మనం ఎవరో కూడా ఏం చేయకూడదంటే దొంగిలింపకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ కిరీటం ఎవరో దొంగిలించకూడదు. ఇప్పుడు మనకు కలిగిన దాన్ని ఎవరో కూడా దొంగిలించకుండా మనం ఏం చేయాలంటే కనుక మెలకువగా ఉండాలి. మన కిరీటాన్ని ఎవరైనా దొంగిలించేస్తారేమో, మన యొక్క సొత్తుని ఎవరైనా దొంగిలించేస్తారేమో అని జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే కాచుకోవాలి. ఆ వస్తువులను మనం ఏం చేయాలంటే కనుక కాచుకోవాలి. ఇప్పుడు ఒక విలువైన వస్తువు మన ఇంట్లో ఉంది, బంగారం ఇంట్లో ఉంది. మనం ఏం చేస్తామంటే దాన్ని అప్పుడప్పుడు బీరువాలను చెక్ చేస్తాం, చూసి లాకర్ తీసి అందులో ఉందా లేదా ఆ వస్తువును మనం ఉందా లేదా అని ఏం చేస్తామంటే చూస్తాం. నేను బ్యాంకులో గోల్డ్ తాకట్టు పెట్టాం. ఆ ఫారం ఉంటుంది కదా, పేపరు, దాన్ని అప్పుడప్పుడు తీసి చూస్తుంటా ఉందా లేదా. ఆ పేపర్ లేదనుకోండి, మనం డబ్బులెట్టుకెళ్ళి కట్టేస్తామన్నా కానీ
మన బంగారం ఇవ్వడు. అది కావాలంటే ఆ పేపర్ తీసుకురావాలి, లేదా చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ పేపర్ ఏంటంటే చిన్న ముక్క ఉంటుంది, ఇంత పేపర్ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అది ఒకవేళ ఎప్పుడన్నా తీస్తున్నప్పుడు ఏ పేపర్లో కానీ కలిసి వెళ్ళిపోతుందేమని దాన్ని జాగ్రత్తగా ప్రతిసారి కూడా అప్పుడప్పుడు చూసి మళ్ళీ టైం ఎంత అయింది, ఎన్ని నెలలు అయింది అంటే ఆ టయానికి మళ్ళీ లేదంటే వడ్డీ కట్టాలి. అది జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక విలువైన వస్తువు కోసం మనం ఎంత జాగ్రత్త తీసుకుంటున్నప్పుడు, విలువైన ఒక వస్తువుల కోసం మనం అది ఉందా లేదా అని మనం పరిశీలనగా చూస్తున్నప్పుడు దానికోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు, దాని గురించే ఆలోచిస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, మీరు విలువ పెట్టి కొనబడినవారు. విలువ పెట్టి కొనబడినవారు. మీ సొత్తు కాదు. మీ దేహం అనేది, మీరే అనేది మీ సొత్తు అయితే కాదు. మీ సొత్తు అయితే కనుక, మీరే అయితే కనుక ఎప్పుడూ చనిపోయి నరకానికి వెళ్ళిపోవాలి. కానీ నేను ఏం చేస్తానంటే కనుక ప్రాణం పెట్టి నా రక్తాన్ని ధారపోసి, ఇదిగో ఆ సిలువలో అనేక హింసల పడి ఇదిగో మీకోసం ఏం చేశానంటే, మిమ్మల్ని ఏం చేశానంటే విలువ పెట్టి కొన్నాను. కాబట్టి ఆ విలువైన దేహము, మనకు విలువైన ఒక జీవితం అనేది ఏమైపోతుంది? మన విలువైన జీవితము ఏమైపోతుంది? దొంగలేమైనా దోచుకుంటున్నారా? మన సమయాన్ని దోచుకుంటున్నారా? మనకు భక్తి జీవితాన్ని దోచుకుంటున్నారా? మనం బ్రతకలేని స్థితిని దోచుకుంటున్నారా? మనం జీవించే జీవితాన్ని ఏమైనా దోచుకుంటున్నారా అనేది జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు ఒక విలువైన వస్తువు దొంగిలింపు పడినా పర్లా, అయినా బ్రతకగలం. మన దగ్గరున్న ఆస్తి ఒకవేళ పోయినా పర్లా. యోబు గారికి ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, ఆయన బ్రతకలేదా? జీవించాడు. కొన్ని కోల్పోయినా గాన జీవించగలం. కానీ మన జీవితం అనేది పోతే గనక ఒకవేళ కోర ప్రాణముతో ఉన్న గన మనకి దేవుని మాటలు అనేది మనకి పరిచర్య కావాలి, పరిచర్య చేసేది కావాలి. దేవుని యొక్క మాట అనేది ఒకవేళ చివరి స్థితిలోనికి వెళ్ళిపోయినా గాన, చివరి అంచులోనికి వెళ్ళిపోయినా గాన, ఆయన ఏం చేయాలనుకుంటాడంటే ఆ మనిషి దగ్గరికి వెళ్ళి సపారీలు చేసి అతన్ని బ్రతికించాలనుకుంటాడు. ఒక సమరయుడు వలె. ఆయన సమరయుడు కాదు. ఒక సమరయుడు ఏం చేస్తాడంటే కనుక కొర ప్రాణముతో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి సపారీలు చేశాడు. అతని గాయాలు కడిగాడు. అతని గాయాలకి ఆ ద్రాక్షారసం నూనె రాసి అతనికి ద్రాక్షారసం పట్టించి, ఇదిగో ఆ గాయాలకు నూనె రాసి బాగు చేసి ఆ శివర స్థితిలోనికి వెళ్ళిపోతున్న వాడికి ఇదిగో ఒక స్థితిలోనికి రాగలిగాడు. ఈరోజు కూడా దేవుడు ఒకవేళ మన స్థితి చివర అంచులోనికి వెళ్ళిపోయినా సరే మరలా మొదటి స్థితికి తీసుకురావాలనుకుంటున్నాడు. ఇంకోటి, ఒకవేళ మన కిరీటాన్ని ఎవరైనా గనక, ఎందుకంటే నేను త్వరగా వచ్చుచున్నాను ఆయన చెప్తున్నమాట. నేను త్వరగా వచ్చుచున్నాను కాబట్టి మీరేం చేయాలంటే కనుక, ఎవడైనా నీ కిరీటమును నపహరింపకుండా చూసుకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో అంటున్నాడు. నీకు కలిగింది ఏదన్నా ఉందంటే అది గట్టిగా పట్టుకో. ఏం కలిగింది మనకి అంటే కనుక, ఇదిగోండి నాకు మంచి ఇల్లు కలిగింది, దాన్ని పట్టుకుంటానంటే అది నిన్ను దేవుని దగ్గరికి చేర్చదు. లేదా మంచి ఆస్తి కలిగింది, డబ్బు కలిగింది, దీన్ని పట్టుకుంటానంటే అది కూడా ఆయన దగ్గరికి చేర్చదు. మంచి పొలం ఉన్నది, దాన్ని పట్టుకుంటానంటే కనుక అది కూడా దేవుని దగ్గరికి చేర్చదు. నీకు కలిగినది ఏంటంటే కనుక రక్షణ. నీకు కలిగింది ఏంటంటే కనుక ఆయనతో పెనవేసుకునే బంధం. కలిగినది ఏంటంటే ఆయనతో పెనవేసుకునే బంధం. మనకి ఆయనకున్న సంబంధం ఏంటంటే కనుక
ఇదిగో ఒక సంబంధాన్ని చెప్పాడు. ఇదిగో నేను నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, యజమానుడై ఉన్నాడు. ఆయన మనకి యజమానుడైనప్పుడు, మనం యజమానురాలమైనప్పుడు మనకి ఆయనకున్న ఆ సంబంధము దేని చేత తెగిపోతుందో వాటిని మనం ఏం చేయాలంటే కనుక విడిచిపెట్టి ఆ సంబంధాన్ని పట్టుకోవాలి. దేవుడికి మనకున్న సంబంధం, ప్రేమ, అనురాగము, ఆయనతో జీవించాలనక ఆలోచన, ఆ జీవితము మనకి ఏమవుతుందంటే కనుక ఇదిగో దొంగలు దోచుకొనబడి కొర ప్రాణముతో విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. అపవాది మనలో వాక్యాన్ని చేత జీవింపచేయనివ్వకుండా ఏం చేస్తున్నాడంటే వదిలివేస్తున్నాడు. అందుకే అన్నాడు, నేను త్వరగా వస్తున్నా. మరలా ఆయన మనకి జ్ఞాపకం చేసేది ఏంటంటే, నేను త్వరగా వస్తున్నా. మీరేం చేయాలంటే కనుక మీకు కలిగి ఉన్నది ఏదన్నా ఉందో దాన్ని పట్టుకోండి. ఏ రక్షణ కలిగిందో, దేవునితో ఉండే ఆ సంబంధం ఆయనతో పెంచుకోవడానికి ఏదైతే కలిగిందో, ప్రార్థనతో ఆయన గడుపుతావా, దేవుని వాక్యం చదువుతూ ఆయన గురించి ఆలోచిస్తావా, దేవుని కోసం ఆయన గురించి చెబుతూ నడిపించడంలో ఈ ఆలోచన కలిగి ఉంటావా? ఏదైతే పట్టుకున్నావో దాన్ని గట్టిగా పట్టుకోండి. ఏదైతే మీకు కలిగి ఉన్నదో దాన్ని మీరు ఏం చేస్తారంటే కనుక గట్టిగా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుంటేనే కానీ ఆయన మనల్ని ఏం చేయడంటే తీసుకుని వెళ్ళాడు. గట్టి గింజలు ఆ నేలలో పడినప్పుడు అవి మొలిసి నూరంతలుగా ఫలించాయి. ఇప్పుడు ఒకవేళ మనం నేలనే పడుంటే కనుక ఇదిగో పక్షులు వచ్చి ఎత్తుకుపోయినట్టుగా అపవాది మన దగ్గరికి వచ్చి ఏం చేయాలనుకున్నాడంటే ఎత్తుకుపోవడానికి చూస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే కొర ప్రాణముతో ఉన్నా గాన ఆ మాటను వినగలిగితే కనుక ఆ మాటలను బట్టి కూడా దేవుడు మనకి స్వస్థత అనేది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని మాటల వల్ల, ఆ మాటల వల్ల మనల్ని ఏం చేయాలనుకున్నాడంటే నిలబెట్టాలనుకుంటున్నాడు, బ్రతికించాలనుకుంటున్నాడు. ఆయనతో మనల్ని ఏం చేయాలనుకున్నాడంటే నడిపించాలనుకుంటున్నాడు. కాబట్టి యెరూషలేము నుండి యెరికోకి వెళ్ళనై ఉన్నవాడు దొంగల చేతిలో చిక్కి ఇదిగో దోచుకునబడినట్లుగానే మనము కూడా యెరూషలేములో నుండి యెరికో ప్రయాణం కాదు మంది. మన ప్రయాణం ఏంటంటే ఈ భూమి మీద నుండి పరలోకం అనే ప్రయాణం, ఈ భూమి మీద నుండి నిత్యజీవం అనే ప్రయాణం. ఈ నిత్యజీవం అనే ప్రయాణంలో మన మార్గంలో ఉన్నాం. ఈ మార్గంలో ఉన్నప్పుడు మనము కూడా దొంగల చేతిలో చిక్కకుండా చూసుకోవాలి. మార్గములో ఉన్న మనం దొంగల చేతిలో చిక్కకూడదు. దొంగల చేతిలో చిక్కితే గనక అన్నీ దోచేసుకుంటారు. కాబట్టి మనం ఏం చేయాలన్నాడంటే జాగ్రత్తగా మనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుంటే గనక ఎవరు కూడా దోచుకోలేరు. ఈ మధ్యకాలంలో సీసీ కెమెరాలు ఎక్కువ పెడుతున్నారు కదా. దొంగలు ఊరికి ఏం చేస్తున్నారంటే కనుక మాట్లాడుతుండగా ఫోన్లు దొంగిలించేయడం, లేదా ఇద్దరు బండి మీద వచ్చి ఒంటరిగా ఉన్న మహిళ దగ్గరికి వచ్చి ఆ బ్యాగ్లో లాక్కుపోతున్నారు. ఒక సీసీటీవీలో ఉన్న వీడియో, దొంగలిద్దరు వచ్చారు, ఆమె దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న బ్యాగ్ను లాక్కెళ్ళడానికి వస్తుంటే ఆమె చాలా బలవంతం చేసింది. ఆ బ్యాగ్ ఇచ్చుకుని వెళ్ళిపోతున్న వాడిని ఏం చేసిందంటే ఆ బండి నడిపిస్తున్న వాడిని సడన్గా వెళ్ళాడు, కాలర పట్టుకుని కిందకి లాగేసింది. లాగ్గానే వెంటనే పడిపోయి వాడి నడుముకు దెబ్బ తగిలితే ఆ చుట్టుపక్కల ఉన్న వారు చేరి వాళ్ళని పట్టుకున్నారన్నమాట. అంటే తనకు కలిగిన దాన్ని ఏం చేయాలనుకోలేదంటే దొంగిలించిన వల్ల వెంటనే పట్టుకుని లాగ్గానే ఆ బండి మించి పడగానే ఇదిగో తన సొత్తును గట్టిగా పట్టుకుంది. అలా మన జీవితంలో ఎవరైనా దొంగిలించడానికి చూస్తున్న సమయాన్ని, వాక్యాన్ని ఎవరు దొంగిలించకుండా మనమే ఏం చేయాలంటే పట్టుకోవాలి. అలా పట్టుకోగలిగితేనే మనము పరలోకాన్ని పట్టుకోగలం. లేదా యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మనం విడవబడకూడదు, మనం వదిలివేయకూడదు.
మనం కూడా మనకి కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుంటేనే ఆయన మనల్ని పట్టుకుని తీసుకుని వెళ్ళగలడం. లేదంటే ఆయన వదిలేస్తే కనుక మన జీవితాలు అనేవి శూన్యముగా ఉంటాయి. కాబట్టి దేవుడు మనకిచ్చిన దాన్ని, మన యొక్క జీవితాన్ని మనం ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి. అలా గట్టిగా మనం పట్టుకునే ప్రయత్నము చేస్తూ దేవుని వాక్యాన్ని వదలకుండా, దొంగల చేతులు మనం చిక్కకుండా, దొంగల చేతులు చిక్కితే కొర ప్రాణముతో వదిలేస్తాడు. కాబట్టి కొర ప్రాణములో ఉండగానే దేవుణ్ణి మనం ఎరిగి తెలుసుకుని ఆయన యందు జీవించి మన యొక్క భక్తి జీవితాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళగలిగినప్పుడు ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే మీ చెట్టును ఎవడ కూడా దొంగిలించకూడదు, మీ చెట్టును ఎవడు ఎత్తుకుపోకూడదు. జాగ్రత్తగా గట్టిగా మీకు కలిగిన దాన్ని పట్టుకుంటున్నాడు. మీకు కలిగిన ఆ స్థితిని దేవుని దగ్గరికి వచ్చి పట్టుకున్నట్లయితే కనుక మనం ఆయనతో వెళ్ళగలం. అలా వెళ్ళేవారిగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.